మీ పేరు? నా పేరు షబ్బీర్ అన్న. ఏం చేస్తారన్నా మీరు? నేను డ్రైవర్. ఎలా ఉన్నాయన్న ఇప్పుడు రోడ్లు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రోడ్లు ఎలా అనిపిస్తుంది? అసలు వేస్తున్నారు లేదన్న? రోడ్లు బాగానే ఉన్నాయి కానీ పెన్షన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు కానీ అమ్మ ఒడి ఏం పడతలేదన్న. అమ్మ ఒడి పడతల్లా, తర్వాత ఫీజు కాలేజ్ వాళ్ళకి ఫీజులు కానీ ఏం రావట్లేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేత కొన్ని గ్యారెంటీలు అనేది 6 గ్యారెంటీలు పెట్టారు కదా, నేను అమలు చేశారంటారా? అదే పెన్షన్ ఒకటి, రోడ్లు ఒకటి వేస్తున్నారు, అవి మిగతా ఏం రావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉన్నారన్న? ఇప్పుడే అన్న వాళ్ళు వచ్చింది, ఇంకా మాకేం తెలియట్లా. మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్తారన్న? నాకు తెలియదు అన్న. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? మళ్ళీ వస్తారు అన్న ఆఫీస్కి, అక్కడ ఏమన్నా అర్జీలు తీసుకుంటారు, ఆఫీస్ కాడికి వెళ్తే. అసలు అర్జీలు తీసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం మీకు అనేది ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిది? పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, ఆ మంగళగిరి ఇంకా ఎవరు రాలేదుగా టౌన్లోకి. మంగళగిరికి వచ్చే లోపల మీ నారా లోకేష్ అలా చేస్తున్నాడు. నారా లోకేష్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచే జరుగుతున్నాయి పనులు మొత్తం. వాళ్ళు ఏమన్నా బిజీగా ఉన్నారేమన్నా సార్ మరి. మీకు పనులు అనేవి జరుగుతున్నాయన్న బాగా ఇక్కడ నా మంగళగిరిలో? నాకైతే ఏం రాలేదన్న ఇప్పుడు దాకా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పనులు ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడే పనులు ఎక్కువ ఉన్నాయి, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడక్కడ రోడ్లు కొద్దిగా గుంటలుగా ఉన్నాయి, అది శుభ్రంగా చేస్తే బాగుంటుంది. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వద్దు అనుకుంటున్నారు బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? నువ్వు ఎందుకు వద్దు అనుకుంటున్నావు? నేను బజార్కి వచ్చా, అది బజార్కి వచ్చా అంతే. ఇంకేం అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎందుకు నచ్చలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాగుంది అంటున్నారు? ఏ బాగుందంటే ఇంకా అట్లా విమర్శించి అలా చెప్తాం, ఒకరి మీద చెప్పకూడదు కదా. మాకు ఇది నచ్చింది, మేము చెప్తున్నాం, అది అంతవరకే. అంటే డెవలప్ విషయంలో గత 5 సంవత్సరాలు ఏమన్నా జరిగిందా? డెవలప్ వస్తుంది ఇప్పుడు కొంచెం అది అంతకుముందు ఏం లేదు, అయిపోయింది పూర్తిగా. అక్కడ ఇప్పుడు కొంచెం మెరుగు అవుతుంది, పర్వాలేదు, బాగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలరంటారా డెవలప్మెంట్ చేయగలరంటారు చంద్రబాబు నాయుడు? చేస్తున్నాడు, బాగానే చేస్తున్నారు పనులు. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు, అన్ని పరిశోధిస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, సమస్యలు ఏమీ లేవు. అందరికీ అందుబాటుగా పింఛన్లు అందజేస్తున్నారు, అన్ని వాటిలో కూడా సమస్య చూస్తున్నారు, బాగానే ఉంది. ఈ రోజు 1వ తారీఖుకే పింఛన్ ఇస్తున్నారా? ఈ ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నారా? మాకు లేదు, మాకు పింఛన్ లేదు, పేదవాళ్ళకి ఇస్తున్నారు, మాకు కొద్దిగా అనుకూలంగా ఉంది, మాకు లేదు. మరి ఈ ప్రభుత్వ రంగం అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? మాకేది ఏంటా మరి, అది ఏదో మా ఫస్ట్ పెద్దవాళ్ళని అయిపోయాం, ఏదో కాలం కలుపుతున్నాం, పెన్షన్ ఇస్తారో ఏమని చూస్తున్నాను, మీకు డబ్బులు ఉంది కదా లేదంటున్నారు. అది మీరేం చెప్తారు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి గురించి? మీరేం చెప్తారు? ఏం చెప్పేదేమో, ఆయన గురించి అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమో లేదు, ఆయన గురించి చెప్పేదేమో లేదు, అది సమస్య. మంచి ప్రభుత్వేనా? మంచిగా బాగుంది, ఓకే.